జరిగింది. ఊహించిందే నిజమైంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇస్తున్నాయి. తెలంగాణ పురపోరులో కాంగ్రెస్ టాప్ లో దూసుకెళ్తోంది. అర్బన్ ఓటర్లు సరిలేరు మీకెవరు అంటూ రేవంత్ పాలనకు జై కొట్టారు. ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు పట్టణ ప్రజలు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మున్సిపల్ ఫలితాలను అందించారు. ఇక 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగు లేకుండా పోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం నిలిచింది. మున్సిపల్ ఎన్నికల విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ తెలంగాణలో హస్తానికి తిరుగులేదని స్పష్టం చేస్తున్నాయి. అదే అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ పై మరింత బాధ్యత పెంచాయి. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. అయితే ఉత్తర తెలంగాణలో అనేక వార్డుల్లో సత్తా చాటింది. ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాల్ని దక్కించుకున్నప్పటికీ మున్సిపల్లో అనుకున్నంత సాధించలేదు కమలనాథులు. ఫిబ్రవరి 16న జరిగే చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో మెజారిటీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇక మున్సిపల్ కౌంటింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత తలెత్తింది. అలియాబాద్ కౌంటింగ్ కేంద్రం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండిపెండెంట్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొట్లాటకు దిగాయి. 18వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్ విజయం సాధించారు. వెంకటేష్ ను క్యాంపునకు తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రయత్నించాయి. 2 పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. అదేవిధంగా జనగామ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సీన్ మారిపోయింది. ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 2 పార్టీలు కొట్లాటకు దిగాయి. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. మరోవైపు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోనూ కలకలం రేగితే స్వతంత్ర అభ్యర్థి కోసం పార్టీలు కొట్లాటకు దిగాయి. 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వినోద్ విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి వినోద్ ను బలవంతంగా ఆటోలో ఎక్కించి రహస్య ప్రాంతానికి తరలించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో 12వ డివిజన్లో అధికార పార్టీకి అనుకూలంగా లెక్కలు చేసుకున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఆర్వో రీకౌంటింగ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వర్ధనపేట మున్సిపాలిటీ 12వ వార్డు రీకౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు.
అధికారులు పోలీసులు అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ టైం టీఆర్ఎస్ గెలిచినట్టు ప్రకటించి సెకండ్ సారి వెంటనే కాంగ్రెస్ గెలిచిందని ప్రకటించారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో అధికార పార్టీకి అనుగుణంగా ఆర్ఓ పనిచేస్తుందని 12వ వార్డులో రీకౌంటింగ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాస్తారోకో చేపట్టారు. మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.